నలుగురు పార్టిసిపెంట్స్, 4 రౌండ్లు, 9 లక్షల క్యాష్. మీ సాయి కుమార్. ఫ్రెండ్స్, ఈరోజు మన కుమార్ పంప్స్ అండ్ మోటార్స్ వావ్ 2 మంచి కిక్కిచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి ఆనాటి నుంచి ఈనాటి వరకు మిమ్మల్ని అలరిస్తున్న 4 విలక్షణమైన నటీనటులు మన ముందుకు రాబోతున్నారు. వాళ్ళెవరో చూడండి. గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డారమ్ము ఎండలొచ్చి 2 పూలే ఎండి గిన్నెలయ్యేనమ్ము కొంగు సాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే ఓలమ్ము రావమ్ము ఆగమంటే రేగేనమ్మ సొగాడు ఆగడాల పిల్లోడైనా నీవోడు. చిన్నోడే బేటకొచ్చాడే అడవి లాంటి అందాలే ఆక్రమించాడే సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే అడవి లాంటి అందాలే ఆక్రమించాడే అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి ఉక్కపోతే పెంచి ఊపేస్తున్నాడే ఒకటైనా ఇచ్చి ఒకటేదో ఇచ్చి ఒకవేదో పిచ్చి ఆడిస్తుంటాడే రామ 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 రే హరి సోమలేనే లేని ప్రేమ ప్రేమ రే కృష్ణ 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 రే కృష్ణతో ప్రేమిస్తానే షానా షానా రే సింహమట్టి చిన్నోడే బేటకొచ్చాడే అడవి లాంటి అందాలే ఆక్రమించాడే అదే నీకే. వెల్కమ్ టు కుమార్ పంప్స్ అండ్ మోటార్స్ వావ్ 2 మంచి కిక్కిచ్చే గేమ్ షో పవర్డ్ బై హిండ్వేర్ ఇటాలియన్ కలెక్షన్స్. నీకే మళ్ళీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సాయి గారు. లౌక్యం 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 లౌక్యంతో గమ్యం చేరుకున్నావు. నీ శౌర్యం చూపించావు. అరే 12 ఏళ్ళ నిరీక్షణ అండి ఆఫ్టర్ ఖడ్గం. ఏదో మనకి ఏదన్నా ఒక మంచి కమర్షియల్ బ్రేక్ కాదు, అంతకుముందే మేము కలిసాం మన కళ్యాణ్ రామ్ షూటింగ్ కలిస్తే అప్పుడే హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. నేను అన్నాను ఆడియో ఫంక్షన్లోనే చాలా రెచ్చిపోయి మాట్లాడేవయ్యా అన్నాను. అంటే కాన్ఫిడెన్స్గా ఉన్నాను సార్, మంచి వేషం ఇస్తారా. బాయిలింగ్ స్టార్ బబ్లు యునానిమస్ గా 12 ఏళ్ళ నుంచి బాయిల్ అవుతుంది. 12 నుంచి బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఒక మంచి ఏమైందంటే ఒక సెట్ చేసి ఫ్రేమ్లో కోట గారు చెప్పినారు, ఒక ఫ్రేమ్లో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్
సెట్ అయిపోయింది ఇంకా టైలర్ మేడ్. లైఫ్ అన్నట్టు. కానీ ఆయన ఎందుకు గుర్తుపెట్టుకుంటామంటే అండి అవును చూశాను ఆ, ఏం చేసా ఇప్పుడు గోలు ఆ, కోటగారు లాగా సెటిల్ అవ్వాలి. నీతుల్లో అవ్వాలని నా కోరిక, బూతుల్లో వద్దు. అలాగే కాదు. అంటే ఒక మాట కాదు కాదు కోటగారు ఒక మాట. ఏంటంటే ఆ. ప్రతి సినిమాని కూడా సెటైరిక్ గా వాళ్ళు ఏమనుకుంటారని కాకుండా సెటైరిక్ గా చెప్తాడు ప్రతి సినిమాని. కోటగారు గురుగారు ఏం చెప్పండి అని అంటే ఒరే ఇండస్ట్రీలో రెండు ఉన్నారు, ఒకళ్ళు ముందు పరిగెడతారు, ఒకడు వెనకాల పరిగెడతాడు. ఉం. ముందు వెళ్ళినాడు కారులో వెళ్ళాడు అనుకుందాం, మనం సిగ్నల్ దగ్గర ఆగలగా లైట్ వేస్తే వెనకాల సైకిల్తో కూర్చొని సిగ్నల్ ఎప్పుడైనా మనం రీచ్ అవుతాం. అది మైండ్లో పెట్టుకుని నువ్వు క్రమశిక్షణగా వెళ్ళావు అనుకో, ఆ డైలాగు దీని మీద కరెక్ట్గా ఉంటే ఫ్యూచర్ ఉంటుంది. రిలీజ్ రోజున నువ్వు వెళ్ళి అమ్మవారిని దర్శించుకొచ్చామండి. ఆయన చెప్పినట్టు అలాగే జరిగింది. అది నా కళ్ళం నీళ్ళు వచ్చినండి థియేటర్లో కూర్చొని చూస్తుంటే. ఇక గోపీచంద్ గారండి, గొప్ప మనసు. అవును కమర్షియల్ హీరో, ఒక యాక్షన్ హీరో అయ్యి యాక్షన్ హీరో అయ్యి ఉండి క్లైమాక్స్ లో క్లైమాక్స్ లో ఆయనకి సెపరేట్ ఎంట్రీ, అంటే తను చేసుకుని సూర్యుడు ఆ లెజెండ్ అనే వాక్ వస్తుండే కానీ ఇంకా హైప్ థియేటర్. ఇలాగా చేసినందుకు గోపీచంద్ గారికి ఒక పెద్ద వావండి ఆయనకి. నెక్స్ట్ అండ్ గోపి విషయంలో కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మా ఫ్యామిలీ వాళ్ళ టీ కృష్ణ గారు నా మీద ఎన్నో కళలు ఆయనకి, సాయి నువ్వు ఇలాంటి వేషం చేయాలా పాపం, కానీ ఆయన ఆశీర్వాదం ఈరోజు అందరూ కష్టపడి పనిచేస్తాడు కాబట్టి గోపి కంగ్రాట్స్ అండ్ మీ లౌక్యం టీమ్ కి కంగ్రాట్స్. నేను అన్నానండి, ఒక పెద్ద ఏటీఎం కార్డు ఇచ్చారు నాకు, ఏ బ్యాంకులో డ్రా చేసుకునే కార్డు. ఆ కార్డు వచ్చిన ఇది గోపీచంద్ గారి ద్వారా అని చెప్పి. థ్యాంక్ యూ, కంగ్రాట్స్. ఇంకా మంచి వేషాలు వేసి థ్యాంక్ యూ సార్. మన ఇద్దరం కూడా ఛాలెంజింగ్ రోల్స్. థ్యాంక్ యూ ఓకే, మరి ఇక్కడ కూడా జయలక్ష్మి గారితో ఏంటి నువ్వు రెచ్చిపోయి ఇప్పుడు? అదే సాంగ్ ఈజ్ లెజెండ్. ఫస్ట్ ఒక సాంగ్ ఉంది ఇద్దరు, సింహం అంటే అదే చిన్న అన్నా. వచ్చాడు. నాకు ముందు ప్రాక్టీస్ ఇస్తే అసలు ఆవిడ చాలా మంచి డాన్స్. అయ్యో నేను ఇంకోటి చెప్పాలండి, ఆమె ఎవరికి చెప్పట్లే. సినిమాలో ఆర్టిస్టు, సినిమాలు ఎవరు అన్నీ ఓకే, బట్ షీ ఈజ్ హ్యావింగ్ వన్ సినిమా థియేటర్. అవునా? ఎక్కడా? గుంటూరు దగ్గరండి. ఆమె ఎంత భక్తురాలంటే పెద్ద ఆయన నందమూరి తారక రామారావు అన్ని స్టిల్స్, దుర్యోధనుడు ఇవన్నీ థియేటర్ బయట అలా ఉంటాయండి పైవి. సావిత్రి గారు అంటే హీరోలో రామారావు గారిది, హీరోయిన్స్ లో సావిత్రి గారిది, కామెడీలో రేలంగి గారిది, పాటల్లో ఘంటసాల గారిది, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లో ఎస్వి రంగారావు గారిది, డైలాగ్స్ లో సాయి కుమార్ గారిది పెట్టాలి మేము. అదొకటి. బట్ బెస్ట్ పార్ట్ ఏంటంటే జయలక్ష్మి గారికి, కాదంబరి కిరణ్ గారికి ఒక చిన్న కనెక్షన్ ఏంటంటే నాగేశ్వరరావు గారు. ఐ థింక్ యూ ఆల్సో రోల్ మోడల్. అక్కడే నాగేశ్వరరావు గారేనా? అవును. ఓకే, సో ఇక్కడైతే అసలు నాకు శివాజీ గారు అనువునా ఉన్నట్టు ఈయనకు నీకు రామారావు గారు రామారావు గారు. ఇంకా చెప్పేదే ఉంది. ఇక్కడ నాగేశ్వరరావు నాగేశ్వరరావు గారు గారు లైక్ చెప్పారు ఆల్రెడీ. జ్యోతిరెడ్డి గారు మీకు ఫేవరెట్, మీ హృతిక్ రోషన్ అటు వెళ్ళిపోయారండి మీరు. మన వాళ్ళు ఎవరు నచ్చలేదు మీకు? తెలుగు కూడా నచ్చలేదు. రేఖ అని చెప్పారు కదా ఇందాక అందుకని. నా సీరియల్లో నాగేశ్వరరావు గారి పక్కన హీరోయిన్ గా చేసింది. కాదంబరి అసలు మర్చిపోలే ఏదైనా మంచి జ్ఞాపకం నాగేశ్వరరావు గారితో? ఒకటా? అంతేనా? నాగేశ్వర అంటే అందుకనే మంచి జ్ఞాపకం. మంచి చాలా అన్ని ఏదైనా ఇన్స్పైరింగ్ గా కానీ లేకపోతే next ఆయన అంటే generation గానీ. మాకు నరనరని నువ్వన్నట్టు ఎలా అంటే స్టూడియో లోపలికి వచ్చిన తర్వాత ఎక్కడ ఆగలే నేను. స్ట్రైట్ వెళ్ళి ఆయన ఎక్కడైతే కార్యక్రమం చేసాం అక్కడికి వెళ్ళి నిలబడి ఆ చెట్టును ఒకసారి చూసుకొని, సార్ ఎలా ఉన్నారు సార్, బాగానే ఉన్నాం మనకే అని ఆయన అంటాం. మళ్ళీ అప్పుడు ఈ రఘు దగ్గరికి, అనిల్ దగ్గరికి వచ్చా. నిరంతరం అంటే లాస్ట్ 12-13 సంవత్సరాలుగా ఆయనతో చాలా చనువు ఉన్నప్పటికీ లాస్ట్ 7 నెలలు ఆయన చనిపోయే ముందు ప్రతి వారం ఆయనతో కలిసి కూర్చొని గంటల కొద్దీ కూర్చొని ఖాళీ ఉన్నప్పుడల్లా, చాలా దగ్గరికి చావుకి వెళ్ళిపోతున్నప్పుడు ప్రతిరోజు వెళ్ళి కలిసిన ఏకైక వ్యక్తి నేనే. అంటే ఆయన లోపల బెడ్ మీద ఉండి బయటకు కూడా వీల్ చైర్లో రావట్లేదు అన్నప్పుడు కూడా అలాగే వెయిట్ చేసేవాడిని. ఒక గంట తర్వాతైనా ఆయన వీల్ చైర్లో బయటకు వస్తే కాసేపు కూర్చునేవాళ్ళం. చివరికి అంటే లాస్ట్ మేకప్ డే, ఆపరేషన్కి వెళ్ళే రోజు, ఆపరేషన్ అయ్యి ఇంటికి వచ్చిన రోజు, ఇంట్లోంచి మళ్ళీ బెడ్ మించి లాన్లోకి తీసుకొచ్చిన రోజు, ఆ ఫోటోలన్నీ నా దగ్గర ఉన్నాయి. ముఖ్యంగా ఆయనకంటే ముందు అచ్యుత్, మేమిద్దరం కలిసి టెలివిజన్ ప్రొడక్షన్స్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్తే ఒక ప్రోగ్రామ్ చేసాం. తర్వాత 2 స్నేహితులు కలిశారు. ఆ ప్రోగ్రాం నష్టపోయాం. బట్ నష్టపోయిన తర్వాత స్నేహితుల వల్లే నష్టపోయావు కిరణ్ అని నా ఇంటికి ఫోన్ చేసిన మా హీరో ఏఎన్ఆర్, నువ్వు నష్టపోయావు,
నీ దగ్గర డబ్బు ఉంటే చేసుకునే ఓపిక ఉంటే నేను ఒక్కటే చేద్దాం అనుకున్నా లైఫ్లో ఫర్ యూ కిరణ్ ఐ డూ ద సెకండ్ ఫిలిం అని ఆయన వచ్చి మళ్ళీ చేస్తే ఆ సీరియల్నే నన్ను మళ్ళీ ఆర్థికంగాను విలువ పరంగాను కూడా ఈ ఇండస్ట్రీలో నిలబడేటట్టు చేసింది. ఆ సీరియల్లోనే మేఘన, సనా, జ్యోతిరెడ్డి కూడా హీరోయిన్స్గా. జ్యోతిరెడ్డి ఆయనతో చేసిన లాస్ట్ డ్యూయట్ ఈఎంఐ చేసింది. ఆ రోజు నైట్ 11 o'clock ఆయన ఫోన్ చేసి నిద్ర రావట్లేదండి, కాళ్ళన్నీ నొప్పులు పెడుతున్నాయి, ఆ అమ్మాయి పక్కన డ్యాన్స్ చేయించారు, కాళ్ళు నొప్పులు పెడుతున్నాయండి, చాలా కాలం తర్వాత కాళ్ళు పట్టించుకుంటున్నానండి అని చెప్పాడు. సో నైస్ రార్. సో ఐ థింక్ యువర్ బ్లెస్డ్ ఆయనతో చేయడం, డాన్స్ ఆయనతో చేయడం. దట్ టు లాస్ట్ డూ ఇట్. లాస్ట్ డ్యూయట్. మీరు బేసిక్గా డాన్సర్ అండి, Classical అంటే ఫైన్ ఆర్ట్సా? ఫైన్ ఆర్ట్స్. ఇది ఎక్కడ? మన తెలుగు యూనివర్సిటీ. తెలుగు యూనివర్సిటీ. ఓ గుడ్. సో గోల్డ్ మెడలిస్ట్. గోల్డ్ మెడలిస్ట్. గ్రేట్. సో మా డాన్స్, మా అరంగేట్రాలు, స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అన్ని ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. అంతేనా? ఇప్పటికీ ఇంకా అన్ని ప్రోగ్రామ్. పిండి దులిపి ఆరేసి. కొత్తలో పద్మాల జయవీర హనుమాన్ అని సీరియల్ చేశారు. అప్పుడు బైక్ వేసుకుని ఫోటోలు పట్టుకుని వెళ్తాం. హనుమంతరావు గారు ఉండే కృష్ణ గారి బ్రదర్, వీడు ఇంద్రుడు ఆల్రెడీ పెట్టేసామరా, సూర్యుడు చేస్తామన్నాడు. ఏదో ఒకటి అండి వేషం వస్తుంది. సూర్యుడు ఇచ్చాక కూర్చుని నాకు అష్టదిక్ పాలకులు ఆమె డ్యాన్స్ ఫ్లోర్లో ఓ ఎరగదీసి చేసేస్తున్నారు. నేను ఎంజాయ్ చేస్తున్నట్టు హనుమంతరావు గారు బయటకు పెట్టి ఒరే ఇంద్రుడు ఎంజాయ్ చేయాలి, దిక్పాలకులు అనేది బ్రహ్మాండం చేస్తాను సార్. కరెక్ట్. అలాంటి అప్పుడున్న జ్యోతిరెడ్డి గారు ఇప్పుడు అలా రీప్లేస్ అదే అంటున్నాను, ఆమె ఆవిడే. సో జయలక్ష్మి మీరు కూడా క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నారు కదా? గుడ్. 25 years బ్యాక్ జ్యోతి నేను ఒక మాస్టర్ గారి దగ్గర నేర్చుకున్నాను, గురువు గారి దగ్గర. ఇప్పుడు అర్థమైందా గుండం కదా? 25 years బ్యాక్ ఒక మాస్టర్ దగ్గర వాళ్ళిద్దరు అందుకే ఇద్దరు ఒకేలాగా అలాగే ఉన్నాం. తమాషా ఏంటంటే అన్ని బాగున్నాయి. షో స్టార్ట్ అయ్యేది అరగంట అయినట్టుంది. అసలు మన షో మన గేమ్ మొదలు పెట్టల. టోటల్గా జాలీగా మనం జ్ఞాపకాలు మనం అన్ని మాడుకుంటూ, పాపం ఒక ఆవిడ 9 లక్షలు పట్టుకుని మన కోసం ఎప్పుడు పిలుస్తారా, ఎప్పుడు వీళ్ళకి 9 లక్షలు ఇవ్వాలా అనే 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 దీంతో ఆవిడ వెయిట్ చేస్తోంది. సో ముందు ఆవిడ పిలిచేద్దాం. అలాగండి. మీరు 9 లక్షలు తీసేసుకోండి. ఆ తర్వాత కుదిరితే గేమ్ ఆడదాం, అయితే ఇలాగే మాడుకుంటున్నాం. లెట్స్ వెల్కమ్ సంధ్య. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నంటుకుంటే ఇస్తా ఓ జలకు, నా మాట సిలక పలుకు, నా పులుకు మెరుపు తడుకు, అరే పడని వాడు లేడే నా వలకు, సిగ్గుపడేది 6 o'clock, కన్ను కొట్టేది 10 o'clock, అరే లెమన్ టు 11 o'clock, రగిలిస్తా రౌండ్ ద క్లాక్, తగిలిస్తాను ఫ్రంట్ టు బ్యాక్, తగ్గిస్తాను నీ హెడ్ టేక్, వేస్తాను నా లిప్ లాక్, తెప్పిస్తా హార్ట్ అటాక్. సంధ్యాకి థ్యాంక్స్. అవునండి. అంతేగా 9 లక్షలు. ఇప్పుడు మన గేమ్లోకి వెళ్తున్నాం. సో జ్యోతిరెడ్డి గారు మీరు కానీ టచ్ చేసి కరెక్ట్ ఆన్సర్ చెప్తే కిరణ్ దగ్గర నుంచి కానీ, మన పృథ్వీ దగ్గర నుంచి కానీ, లేకపోతే జయలక్ష్మి గారి దగ్గర నుంచి కానీ మీరు 20,000 రూపాయలు తీసుకోవచ్చు, ఎవరో ఒకరి దగ్గర నుంచి. సో మీకు ఆప్షన్ మీకు ఇచ్చేస్తాం. సో ఎవరి మీద ప్రేమ ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర తీసుకుంటారా, లేకపోతే అది అది యువర్ చాయిస్. ఒకవేళ బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్తే 20,000 మా అకౌంట్కి వచ్చేస్తుంది, మేము తీసుకుంటాం. ఓకే, ఎవరికి నా మీద ప్రేమ లేదైతే ఓకే లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే ఓకే బ్రదర్స్, పృథ్వీ ఏదైనా మంచి డైలాగ్ చెప్పా. ముఖేష్ ఋషి ఎదురుపడతాండి. నేను యాక్చువల్గా ఏంటంటే ఒక సినిమా హీరో, నా లొకేషన్లో షూటింగ్ జరుగుతుందంటే కథ కూడా నాకు నేను చెప్పిన డైరెక్టర్ చెప్పిన సీన్లో అది కూడా ఒక పార్ట్ అన్నమాట. సేమ్ కోఇన్సిడెంట్ అవుతాయండి. రాగానే ఎవర్రా నువ్వు అంటాడు. బాలయ్య బాబు గెటప్ అది. బాలయ్య బాబు గెటప్ అండి లేదు. అలాగే మాడకపోతే మళ్ళీ ఫ్యాన్స్తో ప్రాబ్లం వస్తుంది. అడవిలో ఉన్న సింహాన్ని అడుగు, నీటిలో ఉన్న ముసలిని అడుగు, గన్లో ఉన్న బుల్లెట్ని అడుగు, నేనెవరో చెప్తా. అరే ఓకే, ఇప్పుడు నేను ప్రశ్న అడుగు. కట్ చేస్తే గోదావరి ప్రాంతంలోని ఓ గ్రామం, ఆ గ్రామంలో జన్మించిన బావ మరదళ్లే హీరో హీరోయిన్. కట్ చేస్తే హీరో ఎప్పుడు హీరోయిన్ ఏడిపిస్తూ ఆమె ఏడుస్తుంటే ఆనందపడుతుంటాడు.
అదే సమయంలో హీరోయిన్ వేరే అబ్బాయిని ప్రేమించి మోసపోతుంది. హీరో వచ్చి రక్షించి తీసుకెళ్తాడు. కట్ చేస్తే ఒకరినొకరు ఎప్పుడూ ఏడిపించుకునే హీరో హీరోయిన్లు నిజానికి తాము ఒకరినొకరు ప్రేమిస్తున్నామని తెలుసుకుంటారు. చివరికి అందరి అంగీకారంతో ఒక్కటవుతారు. ఇది కథ. సినిమా తెలిసిపోయినట్టుంది. ఏంటి సినిమా? క్వశ్చన్ కాదు ఇది. జయలక్ష్మి గారు సినిమా అన్నారు. ఖచ్చితంగా ఉంది జయలక్ష్మి. కదా. నార్మల్గా అందరికి అడుగుతున్నా. ఉయ్యాలా జంపాలా? ఎస్, ఉయ్యాల జంపాల. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? పృథ్వీ. ఇదేదో విచిత్రమైన పేరండి, అవినా కౌరో ఏదో ఉందండి. కరెక్ట్ గా చెప్పాలి. మీరు అలా అంటే పేరు తెలియదు కుదరదు. కానీ టచ్ చేసుకో. కరెక్ట్ చేస్తే మేము మాకు ఇస్తారా? కౌరో ఏదో ఉందండి మొత్తం. ఆహా, కరెక్ట్ చేస్తే మాకు ఇస్తారా అమౌంట్? ఎవరు? మరి మీకు ఇవ్వం. మరి అన్ని ఆయన దగ్గరలో ఉన్నాడు పాపం. పంజాబ్ అమ్మాయి. అదన్నీ కుదరవు. పంజాబ్ అమ్మాయి. మా ఇంటి పక్కనే ఉండేది. ఆ. మేము అప్పుడు అలా చేసేవాళ్ళం. ఎన్ని వద్దమ్మా. పేరు చెప్పండి. అవినాష్ కౌరో ఏదో ఉందండి. చెప్తాడేమో. అవినాష్ కౌరో అండి. అవినాష్ అంటే కన్నడ ఆర్టిస్ట్. కాదు కదండి, అవినా ఏదో ఉంది మధ్యలో షూ లేదు. లేదు. అవిక. అవిక. అవితా కౌర్, అవికా కౌర్ అండి. ఊరు కాదు. కౌరు కదా. ఇప్పుడు అన్ని కరెక్ట్ గా కోర్ అన్ని కరెక్ట్. నాకు మల్లికార్జున గారు ఒక మాట చెప్పేవారు, రే డబ్బింగ్ ఇద్దరం ఎవరు వస్తున్నారంటే పృథ్వీ వస్తున్నాడు. అప్పుడు అప్కమింగ్ డబ్బింగ్ చెప్పే 3వ సినిమా శుభప్రదమైన ఈ పెళ్లిలో అనే డైలాగ్ నాకు ఫస్ట్ అది పెట్టారు. కాంట్రవర్సీ పెట్టగానే పెళ్లి అనేది పలకట్లే. మల్లికార్జున గారు ఉండి ఆడితోటి ఎన్నిసార్లు చెప్పించినా అదే చెప్తాడు. వాడు అక్షరాలు పలకకుండా ఉంటేనే ఆడు పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్. అన్నీ పలికితే ఉండదు అన్నాడు. అది నేను అంటాం. ఓకే, అవికా గోరప్ప. అబ్బా, ఆ. మొత్తానికి అమ్మయ్యా, మొత్తానికి పాస్ అయ్యింది. మీ డబ్బులు మీ దగ్గరే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు 20,000 ఎవరి దగ్గర నుంచి? కష్ట నష్టాలు ఏదొచ్చినా బావమరులు పంచుకుంటాం. అంతేనా? అంతే. పదండి అయితే రెడీ తీసుకోండి. రెడీ తీసుకొని నో ప్రాబ్లం. దా ఇవ్వ 100 రూపాయలు 100 కట్ట ఒకటి ఇచ్చే. రాయ్యా. అత్తారండి దారేదలు ఏమన్నాడండి, అదేదో మాట్లాడుతుండే వీళ్ళకి పెసరట్టే వచ్చురా అన్న. నీ మనసు ఆంధ్రప్రదేశ్ అందరికీ తెలుసు. నెయ్యేసి ఉల్లిపాయేసి మళ్ళీ ఎక్కువ నెయ్యేసి ఇవ్వాలి. సో పృథ్వీ గారు లీడ్ లోకి వచ్చారు. 9:20. ఇంకా 4 క్వశ్చన్స్ ఉన్నాయి. కాదంబరి 8:80కి వచ్చావు. చూడు పెసరెట్ మొత్తం లాగేసాడు. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరో తల్లిగా ఎవరు నటించారు? జయలక్ష్మి గారు. అనితా చౌదరి. అనితా చౌదరి. ఎస్. ఓకే. ఓకే, ఇప్పుడు మళ్ళీ 20,000 ఎక్కడి నుంచి మీరు? ఆడపిల్లకి పుట్టింటి సొమ్ము చాలా ఆశ ఎక్కువ అండి. నా దగ్గర వావ్. నన్ను అన్నయ్య అని పిలిచే ఏకైక వెళ్ళండి, చెల్లి. తెచ్చుకోండి వెళ్ళండి. దా నాన్న. చూడండి ఎంత అసలు బాగుంది. పృథ్వీ గారి కన్నా ఇవ్వడానికి కొంచెం ఆలోచించారు కానీ బావా నాకు ఇచ్చేటప్పుడు ఓకే, మా దగ్గర ఉంటాయి. ఎక్కడ మీ దగ్గర ఉంటుంది. థ్యాంక్ యూ అన్నయ్య. రండి. థ్యాంక్ యూ. ఇది ఎక్కడ గొడవ? ఏం చేయను. ఆయన నీ దగ్గరే, వాడు బావా అని వాడు పట్టిపోయాడు. ఆవిడ నీ అన్నయ్య దగ్గర. అని ఆవిడ పట్టిపోయాను. ఇప్పుడు జ్యోతిరెడ్డి గారు కూడా జ్యోతిరెడ్డి గారు కూడా నాకు నాగేశ్వరరావు గారితో డ్యూట్ చేసే అవకాశం ఇచ్చారు కాబట్టి ఆయనే. మా హీరోయిన్ అంటున్నారు లేండి ఆల్రెడీ అన్నయ్య. అంటది. ఓకే, 9:20 9 నాన్న 8:60కి వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో కథ జరిగే గోదావరి తీర గ్రామం పేరేమిటి? ఓకేనండి. గోదావరి తీరం రాజోల్ అనుకుంటున్నాను. రాజోల్. రాజోల్. ఇందాక నుంచి సంధ్య మీద నీ మనసు కొంచెం ఉంది చూసా రాజోల్ కదా. ఉంది. సంధ్య తీసుకోమా 20,000. దా. వీలైతే ఇంకో చూడయా, నువ్వు ఎంత ప్రేమతో ఇచ్చినా ఇలా బయట ఇచ్చేస్తున్నాడు 20,000. జాగ్రత్తగా తీసుకోవాలి మరి. రాజోల్ కాదు, కోనవరం. కోనవరం. బట్ ఎందుకన్నా రాజోల్ అన్నానంటండి, మేము షూటింగ్కి వెళ్ళాం. రాజోల్ షూటింగ్కి వెళ్తే వేరే షూటింగ్ జరుగుతుందండి ఇక్కడ అన్నారు. ఎక్కడ అంటే ఒక అబ్బాయి అండి, చిన్నారి పెళ్లి కూతురు ఏదో సీరియల్లో చేసిన ఒక అమ్మాయి. అదేలే, అంటే ఒక సీన్ చేసి ఉంటారు కానీ ఆ కథ జరిగే గ్రామం కావాలి. అక్కడ సీన్ చేసి ఉండొచ్చు వాళ్ళు. అవును. ఓకే, సో 20,000 మాకు వచ్చిన తర్వాత బ్రదర్ 9కి వచ్చావు మళ్ళీ నువ్వు. జయలక్ష్మి గారు లీడింగ్ లో ఉన్నారు. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాతో పరిచయం అయిన దర్శకుడు ఎవరు? నేనే నొక్కాను. నేను అన్యాయం. నేను ఇందాక కూడా అలాగే చేసింది మా చెల్లి. జయలక్ష్మి గారే ఫస్ట్ పాస్. అయ్యా విపంచి గారు. తప్పు చెప్తే విరించి ఏదో ఒకటి విరించి వర్మ. పెట్టు. విరించి వర్మ. విరించి వర్మ. పేర్లనే కొంచెం కౌరు గోరు అయింది, గోరు కౌరు అయింది, తర్వాత కోనవరం రాజోలు అయింది, విరించి విపంచి అయింది, విరించి విపంచి అయింది. బట్ ఏదైనా 20,000
గెలిచారు. ఇప్పుడు 20,000 ఎక్కడి నుంచి? 20,000 ఒకళ్ళ దగ్గరే తీసుకోవాలి. అవును. పృథ్వీ గారు ఓ గుండమ్మ కదా థియేటర్ అన్నాం, కొంచెం ఏమన్నా కన్సెషన్ ఉంటుందని. లేలే కడుపులో చాలా పెట్టుకుంది కానీ మీరు వస్తారా ఆమెను పిలుద్దాం సంజయ్ని? ఏంటి సంధ్య గారికి ఇచ్చేద్దాం అనుకుంటే ఇంకొక తప్పు చెప్పండి, లేదు తప్పు చెప్పండి, తీసుకోండి. అంతేగాని ఇప్పుడు బావా మీ చెల్లెలకి ఇస్తే ఎక్కడికి పోతాయి డబ్బులు? ఇచ్చే కరెక్టే. సార్ ఇది చెల్లెలకి ఇవ్వడం బానే ఒక ఉంది. కట్ట 2 కట్టలు ఇవ్వమన్నది. చెల్లెలకి ఇవ్వడం బానే ఉంది కానీ మీరు తీసుకుని ఆవిడకి ఇస్తున్నారు. ఓకే, ఫైనల్ క్వశ్చన్. ఇదేదో మనకి ఒక ఎపిసోడ్ అయ్యేటట్లేదు. అవ్వదు. టోటల్ గా ఒక వావ్ 2 వావ్ 3 ద ఫైనల్ వన్. ఈ సినిమాలో హీరో పాత్ర పేరేమిటి? జ్యోతిరెడ్డి గారు. సూరి అని గుర్తు. ఎస్, సూరి. వావ్ వండర్ఫుల్. సో ఇప్పుడు మీకు ఛాన్స్ వచ్చింది. 20,000 ఎక్కడి నుంచో? అరే నేను దాని గురించి ఆలోచించలేదు, ఆన్సర్ చెప్పాలని ఆలోచించానే. చూస్తే ఆయన ఆల్రెడీ తలకాయ పట్టుకుని ఉన్నారు, ఇటు చూస్తే మరి ఆయన ఆల్రెడీ పోగొట్టుకుని ఉన్నారు. సో ఇప్పుడు జయలక్ష్మి గారి దగ్గర బెటరా? మరి కొంచెం 25 years ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్స్ కదా. అప్పుడు అంతే, తప్పదు. రండి. ఆయన వే కూడా ఇచ్చాడు ఆయన. గుండమ్మ కథ టైంకే చాలా పెద్ద మనిషి. సూర్యకాంతం ఫ్రెండ్. ఓకే, ఎక్స్ప్రెషన్ చూసారా? ఫుల్గా లేదు, హ్యాపీగా. డబుల్ Okay, పోతుంటే good. హ్యాపీగా ఉంటుందా? చూడండి. బట్ ఆవిడ ఏం చేశారంటే 20 లాగడం వల్ల జ్యోతిరెడ్డి గారు మీరిద్దరు ఈక్వల్ అయిపోయారు. సో జ్యోతిరెడ్డి గారు 920, జయలక్ష్మి గారు 920. 920, 920. పృథ్వీ 880. నువ్వు 20,000 ఇవ్వకుండా ఉండుంటే నువ్వు 9లో ఉండేవాడు. 9లో పాప ఆయనే కరెక్ట్. త్యాగమూర్తి త్యాగరాజు 860. ఓకే, ఆవిడ నొక్కుతూనే ఉంది, ఇంకా అయిపోయాయి క్వశ్చన్స్. అమ్మా నీకు దండం పెడతానమ్మా. సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళిపోతున్నా. క్వశ్చన్స్ ఉండవు, ఆన్సర్లు ఉండవు, జాలీ రౌండ్. మీ కలెక్షన్స్ బాగానే ఉన్నాయి, మనకు ఓకేనమ్మా? ఓకే, ఇప్పుడు ఏంటంటే కాదంబరి అండ్ జ్యోతిరెడ్డి గారు, ఇప్పుడు మీరిద్దరు కలిసి ఆడాలి ఈ బంతులాట. ఓకే, లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. ఏంటిది? పట్టుకో పట్టుకో. మ్యూజిక్. పట్టుకో 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 హరే పట్టుకో పైలా పదిస్తే పట్టుకో పట్టుకో జులి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో ఆవనే పట్టుకో కేపులో పెట్టుకో జాటుగా మాటుగా ముట్టులే పెట్టుకో బొమ్మ వచ్చినే కొట్టుకో కొట్టుకో మర్రక్కసారి ఒట్టునే కొట్టుకో గుర్తమెందుకో ముట్టుకో ముట్టుకో పెద్దగా మత్తుగా హత్తుకో ఒట్టుకో హాయ్ తక్క చిక్కు తక్క చిక్కు హాయ్ తక్క చిక్కు తక్క చిక్కు నేనేం చేయాల? చీటింగ్. తీసేయాలా? లేదు ఒంటి మీద పడేళ్ళింది. కిందకి పడలే కదా? ఓకే, గుండెకి హత్తుకొని మరి పడింది. 1 2 3 4 5 6 7 8 9 10 11 55,000. 58, 59, 60, 61, 62. థ్యాంక్ యూ. 1 2 10,000, 13, 16, 19, 22, 25, 26, 27, 28, 29. వెరీ గుడ్. సో 2 లక్షలు అంటే పట్టుకోవచ్చు. యాక్చువల్లీ మా డైరెక్టర్ గారు కదండి, ఓ అందుకనే అందుకని క్షమించింది. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారి మీద మనం గెలిస్తే బాగుండదు, బాగుంది. ఆయనే గెలవాలి. గెలిపించాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, సో ఎలా ఉంది టోటల్ గానే? అనుకున్నది ఈజీగా ఉందా? ఎందుకంటే ఆయన చాలా feel అయ్యో అవుతున్నాడు. దెబ్బలు కూడా లేదు, తగ్గుతున్నాయి లేదు. బాబాయ్, కళ్ళ మీద పృథ్వీ పడుతున్నాయి. కొంచెం ఫీల్ అవుతున్నాడు. నేను 2 లక్షలు పట్టుకుంటాను, వీళ్ళు ఇంత తను పట్టుకుంటాను. తను కాదు, తను పట్టుకోగలుగుతాడు డెఫినెట్ గా. అవునా? అతను బంతులతో బాగా. ఓకే, థ్యాంక్ యూ. సో 2 లక్షలు పట్టుకోవచ్చు భయ్యా. సో 62,000 పట్టుకున్నావు కాబట్టి 1,38,000 మాకు. ఓకే, 1,38,000 మాకు వచ్చిన తర్వాత ఇప్పుడు మీ అకౌంట్ లో 7,22,000. సో జ్యోతిరెడ్డి గారు
29,000 పట్టుకున్నారు. సో 1,71,000. ఆయనకి పోయినందుకు కాదు కానీ నాకు పోయినందుకు సంతోషంగా ఉందండి. అంతేగా ఏమండి మీకు పోయినా కూడా దాన్నే. ఆయనకంటే మీ దగ్గర ఎక్కువ ఉంది. అవునా? ఆ. ఆవిడ ఫస్ట్ రౌండ్ లో ఒక ఆన్సర్ చెప్పి 20,000 లాక్కున్నారుగా. అవును. అందుకని ఇప్పుడు ఆవిడ దగ్గర 7,49,000 ఉంది, మీ దగ్గర 7,22,000 ఉంది. అంతే అది డిఫరెన్స్. సరే ఓకే. ఇప్పుడు మీ ఇద్దరి చేతుల్లో ఉంది. పృథ్వీరాజు గారా జయలక్ష్మి గారా? ఇప్పుడు జయలక్ష్మి గారి టార్గెట్ ఏమో 29,000, అంటే ఆవిడ కంటే ఎక్కువ పట్టుకోవాలని. నువ్వు ఆయన ఏమో 62,000, నువ్వు 1,000 ఎక్కువైనా పట్టుకోవాలి. ఒకటన్నా ఉండాలి, ఎక్కువ ఉండాలి అంతే. బావ మీద అంతే. వచ్చేయండి ఇద్దరు. మ్యూజిక్. పట్టుకో 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 హరే పట్టుకో పైలా పదిస్తే పట్టుకో పట్టుకో జులి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో కావనే పట్టుకో కేపులో పెట్టుకో జాటుగా మాటుగా ముట్టులే పెట్టుకో బొమ్మ వచ్చినే కొట్టుకో పట్టుకో మర్రక్కసారి ఉట్టునే కొట్టుకో గుర్తుమెందుకో ముట్టుకో ముట్టుకో పెద్దగా హత్తుగా హత్తుకో ఒట్టుకో హాయ్ తక్క చిక్కు తక్క చిక్కు హాయ్ తక్క చిక్కు తక్క చిక్కు అరే 1 2 3 4 5 6 7 8 40,000, 43, 46, 49, 52, 55, 58, 61, 64, 67. నేను దాటిపోయిందయ్యా. 68, 69, 70, 71, 72, 73, 74. వెల్ డన్. ఓకే. బంతులు తక్కువ కానీ టోటల్ ఎక్కువ. ఎల్లోలు బాగానే పట్టుకున్నారు. బంతులు తక్కువ టోటల్ ఎక్కువ. అటుంటే ఆ ఫ్లో అక్కడే ఉంది, బాల్స్ పట్టాయి. కరెక్ట్. ఇక్కడ ఉంటే కష్టం. అది క్యాచ్ చేశారు మీరు. అదే పాయింట్ నాకు అర్థం కాదు. తోసేలా ఉంది. సరే, మళ్ళీ ఆడాల్సింది. మళ్ళీ ఆడదామా? 1 2 3 4 5 6 7 8 గుడ్. 40, 43, 46, 49, 50, 51, 52, 53, 54, 55. బ్రదర్ 55,000 పట్టుకున్నారు బ్రదర్. లక్కీ నెంబర్ బ్రదర్. 5 + 5 1 బ్రదర్. ఎస్ బ్రదర్. 55 పట్టుకున్నా ఓకే. ఎన్ని పోతుంది చెప్పండి. 1,45,000. రామ్మద్దా. చాలా ఇప్పుడు మొత్తం ఇచ్చేటట్టున్నావు. ఎక్కువసార్లు పోగొట్టుకోవాలనుకుంటున్నట్టున్నారు ఆయన. ఈసారి పోవాలని చెప్పి ఇచ్చింది ఆమె. బాబు రాజ్యాలు నాశనం అయిపోయాయి, కరెక్ట్. గుర్తుపెట్టుకో. సో 1,45,000 మాకు వచ్చిన తర్వాత 7:35. ఏంటండి అందరూ పెద్ద వావు ఆవిడకి. అతను కొట్టింది ఆవిడ. అవును. 74,000. సో 1,26,000. సో 1,26,000 జయలక్ష్మి గారు మాకు ఇచ్చిన తర్వాత 7,94,000. సో సెకండ్ రౌండ్ అయ్యేటప్పటికి జయలక్ష్మి గారి లీడింగ్ 794. నెక్స్ట్ జ్యోతిరెడ్డి గారు. బ్రదర్స్ అమ్మాయిలు ఇద్దరు ముందున్నారు, బావా నేను వెనకాల ఉన్నారు. వాళ్ళ వెనకాలే ఉన్నాం. పృథ్వీరాజ్ మీరు 7:35, ఇక్కడ 7:22. ఇక్కడ ఎంత లీడ్లో ఉన్నా ఆయన చెల్లెలు అంతే. మరి షేరింగ్ లో మరి మధ్యలో ఇవ్వడానికి ఆవిడ. ఒంటరిగా పృథ్వీ గారు మిగిలిపోయారు అయితే. సో ఫైనల్ గా ఏంటంటే లాస్ట్ రౌండ్కి వచ్చేసాం. ఇప్పుడు ఏంటంటే ఇందాక మీరే చెప్పినట్టు ఎకనామిక్స్, ఫైన్ ఆర్ట్స్. నువ్వేంటన్నా? ఎంకామ్, బిఎస్సి, బీకామ్, అక్కడ బీకామ్. సో ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ని, మీ జనరల్ నాలెడ్జ్ని ఇప్పుడు పరీక్షించి ఈ ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేశారు. ఫైనల్ రౌండ్
సో లెట్స్ స్టార్ట్ ద ఫైనల్ రౌండ్. ఈ ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే రౌండ్. రౌండ్ నెంబర్ 4. అది ఓకే బ్రదర్, రెడీయా? క్వశ్చన్ నెంబర్ 1. చిలకా సరస్సు, కొల్లేరు సరస్సు, పులికాట్ సరస్సు ఇవన్నీ భారతదేశానికి ఏ దిక్కున ఉన్నాయి? తూర్పు దిక్కున. ఈస్ట్. రైట్ ఆన్సర్. అంటే జర్నలిస్ట్ కదా బావ, అదొకటి. తూర్పునున్న మహాసముద్రం, తూర్పునున్న బంగాళాఖాతం, తూర్పునున్న అదే అని అంటూ ఉంటారు కదా, ఓ సరస్సులు కూడా అక్కడే ఉంటాయని. తూర్పు గోదావరి. అనేసారా? తూర్పు గోదావరి. క్వశ్చన్ నెంబర్ 2. దర్శకుడు రేలంగి నరసింహరావు గారి తొలి సినిమా ఏది? నేను మా ఆవిడ రేలంగి. ఎస్, నేను మా ఆవిడ. క్వశ్చన్ నెంబర్ 3. ప్రపంచం మొత్తం మీద వ్యవసాయం అనేదే లేని దేశం ఏది? ఏంటంటారండి అక్కడ? అదే పాయింట్. అంటే పక్క దేశం నుంచి తీసుకుని తింటారు. అంతే, దిగుమతి చేసుకుంటారు. ఐ గెస్ జపాన్. జపాన్. సారీ. క్వశ్చన్ నెంబర్ 4. మరణించిన భర్తతో పాటు భార్య కూడా చితిలో పడి మరణించే ఆచారాన్ని ఏమని పిలిచేవారు? సతీ సహగమనం. సతీ సహగమనం. వెరీ గుడ్. క్వశ్చన్ నెంబర్ 5. దీపావళి రోజు మన దేశమంతటా లక్ష్మీదేవిని పూజిస్తారు, కానీ ఒకే ఒక్క రాష్ట్రంలో మాత్రం కాళికాదేవిని పూజిస్తారు. అది ఏ రాష్ట్రం? పశ్చిమ బెంగాల్. కలకత్తా కాళిక, పశ్చిమ పశ్చిమ బెంగాల్. అండ్ ఫైనల్ గా బ్రిటిష్ వారి పాలనా కాలంలో కోస్తా ఆంధ్ర ప్రాంతం ఎన్ని జిల్లాలుగా ఉండేది? ఏదో 4. జస్ట్ మిస్ అయ్యావు. చిలకా సరస్సు ఎస్, తూర్పు. ఇవన్నీ భారతదేశం తూర్పు తీరంలో ఉన్న సరస్సులు. సో ఇవన్నీ ప్రవహించి బంగాళాఖాతంలో ఇవన్నీ అక్కడ ప్రవహిస్తాయి. సో నేను మా ఆవిడ ఇందులో చిన్న తిరకాసు ఏంటంటే, నువ్వు జర్నలిస్ట్గా చెప్పేసావు, కానీ ఆయన దర్శకత్వం చేసిన తొలి సినిమా చందమామ, కానీ రిలీజ్ అయిన తొలి సినిమా నేను మా ఆవిడ. నేను మా మన రికార్డు లేదు. సో ఇంతవరకు 73 సినిమాలు ఆయన దర్శకత్వం వహించారు. అందులో 32 సినిమాలు రాజేంద్ర ప్రసాద్ ఓ వెరీ గుడ్. నేను మా ఆవిడ. అండ్ 24 సినిమాలు చంద్రమోహన్. సో రేలంగి గారు, ప్రపంచం మొత్తం మీద వ్యవసాయం లేని అసలైనది సింగపూర్, నాట్ జపాన్. ఇక్కడ 59 చిన్న చిన్న దీవులతో కేవలం 723 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ దేశంలో జనాలు ఉండడానికే తగినంత భూమి లేదు. సో అందుకని వ్యవసాయానికి స్థానం లేకుండా పోయింది. మీరు అడిగినట్టు మీరు ఫుడ్ ఏం తింటారని, వాళ్ళు తమకు కావాల్సిన కూరగాయలను కూడా దిగుమతి చేసుకుంటారు. సో ఎవ్రీథింగ్ దిగుమతి చేసుకుని సింగపూర్. ఓకే, సతీ సహగమనం ఇది 18వ శతాబ్దం వరకు భారతదేశంలో ఇది అమలు ఉండేది. 18th. సో రాజా రామ్మోహన్ రాయ్, సో ఆయన కృషి వల్ల 1829లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని నిషేధిస్తూ చట్టం చేసింది. అలాగే ఎస్, పశ్చిమ బెంగాల్. అండ్ ఫైనల్గా 4 కాదు 5 జిల్లాలు. గంజాం కూడా ఉండేది. సో అప్పుడు ఒరిస్సాకి వెళ్ళింది అది. సో గంజాం, విశాఖపట్నం, గోదావరి, కృష్ణ, నెల్లూరు. సో వీటినే సర్కారు జిల్లాలు కూడా అనేవారు. 5. జస్ట్ మిస్డ్ 1. సో గుడ్. సో తూర్పు గుడ్ ఆన్సర్. నేను మా ఆవిడ, సతీ సహగమనం, పశ్చిమ బెంగాల్ 4 కరెక్ట్గా చెప్పావు. సో 2 లక్షలు నీకు, ₹1,00,000 మనకి. ఓకే, వెల్ డన్. సో మాకు ₹1,00,000 ఇచ్చిన తర్వాత కాదంబరి ఇప్పుడు నీ అకౌంట్లో 3,22,000. చూద్దాం, ఒక్కొక్కరు వెళ్తుంటే తెలుస్తుంది నీ పొజిషన్ ఎక్కడ ఉన్నావు. సో జ్యోతిరెడ్డి గారు రెడీయా? క్వశ్చన్ నెంబర్ 1. స్ట్రైకర్, బూస్టర్ ఈ పేర్లు ఏ ఆటకు చెందినవి? బిలియర్డ్స్. సారీ. క్వశ్చన్ నెంబర్ 2. చేపలకు ఎన్ని కనురెప్పలు ఉంటాయి? రెప్పలు ఉండవు. అదేనా మీ ఫైనల్ ఆన్సర్? గెస్ చేశారా, తెలుసా? అంటే నేను మా అబ్బాయికి డ్రాయింగ్ వేస్తూ ఉంటాను, చేప కావాలి అని అంటే. అవును, యాక్చువల్లీ అవును. నాన్ వెజ్ వండను కాబట్టి నాకు తెలియదు చేప గుడ్డు కన్ను ఎప్పుడు తీయలేదు. డ్రాయింగ్ వేసేటప్పుడు నేను కన్నుకి ఎప్పుడు రెప్ప గీలేదు. ఇప్పుడు గీపోతే ఉండదండి. గీలేదు. కళ్ళు ఒకటే పెట్టలేదు. అబ్బే, కానీ రైట్ ఆన్సర్ అది. అంత సపోర్ట్ చేస్తున్నాం ఇందాక నుంచి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. ఆడపిల్ల పుడితే, ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఆడపిల్ల పుడితే 111 చెట్లను నాటే సంప్రదాయం ఉన్న గ్రామం మన దేశంలో ఏ రాష్ట్రంలో ఉంది? ఎనీ క్లూ? మీరు టేక్ వైల్డ్ గెస్. ఒక్కసారి అవన్నీ పట్టుకెళ్ళమ్మా. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 4. సాధారణంగా దసరా దీపావళి మధ్య ఎన్ని రోజుల అంతరం ఉంటుంది? 20 days. 20 రోజులు గ్యాప్ ఉంటుంది. అంటే ఇది కూడా మా పిల్లలకి దసరా అయిపోగానే దీపావళి హాలిడేస్ వస్తాయి. దసరాకి ఇది
మళ్ళీ ఆ దసరా దీపావళి బొమ్మలు వేసి- డ్రాయింగ్ దసరా వేస్తుంది కానీ దీపావళి మళ్ళీ బొమ్మలు వేసి ఈ చిచ్చుపుట్లు ఎలా వెలుగుతున్నాయి అని బొమ్మ వేయమని మా అబ్బాయి అడిగాడు. అది కాదండి. అందుకే నేను వేస్తున్నాను. బాపు గారు. ఇక్కడ దసరా దీపావళి బొమ్మలు కాదండి. దసరా అనేసరికి వాళ్ళు 8 రోజులు సెలవులు ఇచ్చేస్తారు. దీపావళికి అయితే 2 రోజులు 3 రోజులు వస్తుంది సెలవా. అయ్యా దసరా అంటే ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళ చేత హోంవర్క్లు చేయించి సరిపోద్ది టైం అంతా. ఓకే దీపావళి మీరు అలాగా నువ్వు మా అందుకని నేను డేస్ లెక్కేస్తున్నాను అన్నమాట మధ్యలో. మీరు నువ్వు అలా మా గవర్నమెంట్ లెక్కేసినా ఇలా లెక్కేసినా అటు లెక్కేసినా ఇటు లెక్కేసినా 20 రోజులు ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 5. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన కాలంలో హైదరాబాద్ ని పాలిస్తున్న రాజులు ఎవరు? నిజాం రాజు. నిజాం రాజు. అండ్ ఫైనల్ గా గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ పురస్కారం ఏ సినీ రంగంలోని వారికి ఇస్తారు? దర్శకత్వ సార్. అబ్బాయి గురించి ఏం తెలుసా మీకు? గొల్లపూడి శ్రీనివాస్ ఇప్పుడే చెప్పారు. అంటే గొల్లపూడి మారుతీరావు గారి అబ్బాయి ఆయన డైరెక్షన్ చేస్తూ ఉంటారు. అందుకని దర్శకత్వం. ప్రేమ పుస్తకం. చెప్పండి బ్రీఫ్ తెలుసు. ఓకే, స్ట్రైకర్ అండ్ బూస్టర్ వాలీబాల్ నాట్ బిలియర్స్. సో చేపలకి ఎస్ అవి నిద్రపోతున్నప్పుడు కూడా కళ్ళు తెరిచే ఉంటాయి. సో వాటికి కన్రెప్పలు ఉండవు. అలాగే ఆడపిల్ల పుడితే ఆ 111 చెట్లు నాటే సాంప్రదాయం మన దేశంలో రాజస్థాన్ పిప్లాన్ ట్రీ అనే గ్రామంలో ఈ సంప్రదాయం అమల్లో ఉంది. అక్కడ గ్రామస్తులు ఆడపిల్ల పుట్టిన సూచికగా మామిడి, నిమ్మ, ఉసిరి వంటి రకరకాల చెట్లు 111 నాటుతారు. ఈ గ్రామ సర్పంచ్ శ్యామ్ సుందర్ పలివాల్ ఈ సాంప్రదాయాన్ని ఆరంభించారు. అది ఇప్పుడు టోటల్గా ఒక ఇది ఆచారంలో ఒక సంప్రదాయం అయిపోయింది. ఇంకో తమాషా ఏంటంటే ఈ గ్రామంలో గత 8 ఏళ్ల కాలంలో ఒక్క పోలీస్ కేసు కూడా ఈ గ్రామంలో లేదు. అంటే ఒక్కో రక్షిత రక్షణ మొక్కో రక్షిత రక్షిత అనాలి. అది ఏమో కరెక్ట్. రాజస్థాన్. వండర్ఫుల్. ఓకే, నార్మల్గా 20 రోజులు అన్నది దసరా దశమి రోజు వస్తుంది. దీపావళి చతుర్దశి రోజు వస్తుంది. సో తెలుగు మాసం 15 రోజులు శుక్లపక్షం, 15 రోజులు కృష్ణపక్షం కాబట్టి ఆ దశమి అనంతరం చతుర్దశి కంటే మొదటి పక్షంలో 5 రోజులు, రెండో పక్షంలో 15 రోజులు కలిసి 20 రోజులు. తెలియదు. ఏం బ్రదర్, తెలిసిందా మీకు? ఏం బాబు, నేను ఒకటి చెప్తున్నప్పుడు పక్షం రోజులు అన్నాను. అంటే దాంట్లో చేయదు, ఇక్కడ 15 అనేది తెలియదు. ఆ మొదటి పక్షంలో 5 రోజులు, ఆ రెండో పక్షంలో 15, రెండు కలిపి 20 రోజులు గ్యాప్ అన్నమాట. సో అన్నిటికీ ఒక లెక్క ఉందయ్యా బాబు, అన్నిటికీ లెక్కే. సో ఎస్, నిజాం రాజులు. హైదరాబాద్ బ్రిటిష్ కాలంలో ఒక ప్రత్యేక రాజ్యం. 1724 నుండి నిజాం రాజులు పాలిస్తున్నారు. స్వాతంత్రం వచ్చే నాటికి దీనిని 7వ నిజాం రాజు నిజాం ఉల్ ముల్క్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆయన పాలిస్తున్నారు. ఓకే, అండ్ ఫైనల్ గా ఇస్ వెరీ సాడ్ ఇన్సిడెంట్ గొల్లపూడి శ్రీనివాస్ది. when he was directing in Vizag. ఆయన నీళ్ళలో పడి సముద్రం అలొచ్చి ఫ్యామిలీ అంతా చూస్తుండగా, ఐ థింక్ వైఫ్ కూడా ఉంది అప్పుడు. ఇంకో మీకు గొప్ప విషయం ఏంటంటే శ్రీకర్ అక్కడి నుంచి ఇంట్రొడ్యూస్ అయ్యాడు. ఈయన అజిత్ ప్రేమ పుస్తకం సినిమా పేరు. సో అందుకనే అతను ఫస్ట్ సినిమాది, అందుకనే తొలి చిత్ర దర్శకుడికి ఈ జాతీయ పురస్కారం. గ్రేట్. మారుతిరావు గారి ఫ్యామిలీ ఎవ్రీ ఇయర్ దే డూయింగ్ ఇన్ ఎ వెరీ బిగ్ వే ఇన్ చెన్నైలో జరుగుతుంటుంది. సో ప్రముఖ రచయిత నటుడు అదే శ్రీనివాస్ స్మారకార్థం అవార్డును 1997లో ఏర్పాటు చేశారు. ఆ తొలి చిత్రమైన ప్రేమ పుస్తకం షూటింగ్ జరుగుతుండగా వైజాగ్లో పాపం. సో అజిత్ హీరో అండ్ కంచన్ హీరోయిన్ గానే. అండ్ ఎస్, సో వాలీబాల్ మిస్ చేశారు, రాజస్థాన్ మిస్ చేశారు, 4 చెప్పారు. రాజస్థాన్ నిజంగా తెలియదు కానీ వాలీబాల్ ఒకటే మిస్ చేశారు. ఓకే, వెల్ డన్. సో 2 లక్షలు మీకు, ₹1,00,000 మనకి. ఇప్పుడు నీవి నాన్న రెడీ? రెడీ సార్. క్వశ్చన్ నెంబర్ 1. నడక విషయంలో స్త్రీ పురుషులలో రోజుకి ఎవరు ఎక్కువ అడుగులు నడుస్తారు? డే టైమా నైట్ టైమా? నడక విషయంలో అంటే రాత్రి నిద్రలో నడుస్తారా? నేను కాదు, రాత్రి నిద్రలో. స్త్రీలు. కరెక్ట్ అండి. కరెక్ట్ అండి. కాదు, డౌటే లేదు. ఎన్ని టీవీ సీరియల్ ఎన్ని ఇట్లా ఎలా అవుతాయి స్త్రీలు అయితే? అంటే అంటే ఏంటి మీ ఉద్దేశం? Sorry. కొంచెం క్లారిటీ. సారీ అండి. క్వశ్చన్ నెంబర్ 2. పిల్లలుగా ఉన్నప్పుడు చెట్ల మీద, పెరిగాక నేల మీద పడుకునే అలవాటు ఉన్న జంతువులేవి? పిల్లలుగా ఉన్నప్పుడు చెట్ల మీద. మేము బొమ్మలు వేయలేదు బాబా. పెరిగాక నేల మీద పడుకునే అలవాటు ఉన్న జంతువు ఏది? ఆంజనేయులు. అదే మిస్టర్ కోతి. సారీ అయ్యా, వాసనేస్తే పోతుంది కదా. మా గురించి అడిగి చెప్తాం కానీ. క్వశ్చన్ నెంబర్ 3. ఆసియా క్రీడలు
మన దేశంలో ఇప్పటి వరకు ఎన్నిసార్లు జరిగాయి? 2 సార్. ఆ? 2 హైదరాబాద్ అండ్ ఢిల్లీ. అదే. సార్లు. హైదరాబాద్ సికింద్రాబాద్ పక్కన పెట్టు 2 సార్లు జరిగింది. రైట్ ఆన్సర్. అది ఎలాగా Guessing అండి, అంటే ఇంకా guessing. వితౌట్ డ్రాయింగ్. అంటే సాయి దర్శనం అయింది. సాయి దర్శనం తనకి అయింది. అవ్వలేదా? అమ్మా. సరే సినిమాకి వస్తున్నాయా? అది కానీ ఇంట్రెస్టింగ్ వస్తున్నా. ఆ, కరెక్ట్ గా ఆలోచించి చెప్పు. పవన్ కళ్యాణ్, ఆ, మహేష్ బాబు, ప్రభాస్, ఆ. కళ్యాణ్ రామ్, రవితేజ, సర్వానంద్, ఆది ఇలాంటి హీరోలందరికీ శిక్షణ ఇచ్చిన రంగస్థల దర్శకుడు ఎవరు? ద వన్ అండ్ ఓన్లీ సత్యానంద్ ఫ్రమ్ వైజాగ్. క్వశ్చన్ నెంబర్ 5. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర హోమ్ మినిస్టర్ ఎవరు? నాయన నరసింహన్. ఓకే డన్. అండ్ ఫైనల్ గా భారతదేశము నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు అనే ప్రతిజ్ఞను మనం చిన్నప్పుడే చదువుకుని ఉంటాం. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అయితే ఈ భారతీయ ప్రతిజ్ఞను రచించినది మాత్రం ఒక తెలుగువాడు. ఆయన ఎవరు? పింగళ వెంకయ్య ఏమో. మంచి పేరే చెప్పారు కానీ సారీ. సో నడక విషయంలో పురుషులే ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా చేసిన ఆరోగ్య సర్వే ప్రకారం పురుషులు రోజుకు సగటుకు 7,192 అడుగులు నడకలో భాగంగా వేస్తారు. అదే స్త్రీలు 5,210 అడుగులు మాత్రమే వేస్తారు. అదేంటది ఇప్పుడు ఏమంటే? నిజంగా మమ్మల్ని నుంచో పెడితే మేమైతే ఒప్పుకోమండి. 100% నేను ఒప్పుకోను. అలాగే జ్యోతిరెడ్డి గారు. ఎందుకంటే పొద్దున్న లేస్తే ఇంట్లో నడిచేది survey. మేమే, ఇంట్లో పని నడిచేది, చేసేది మేమే, బయటికి వెళ్ళేది ఏంటండి మీరు, కాఫీ కోసం కార్లో కూర్చుంటారు, ఎప్పుడు టిఫిన్ నడిచేది, కోసం షాపింగ్ కూర్చునే ఉంటారు, అన్ని ఏమండే? తినేది మేమే కదా. ఇక్కడ చూడండి అక్కడక్కడ. అంతే. ఏంటది నాకు వాడి- అర్థం కావట్లేదు. కాఫీ టిఫినే పెడతది. ఆ తర్వాత ఇంకేం లేవు. అదేంటండి ఆయన ఏంటి అవును, ఎందుకంటే ఇది మీకు ఏం చేస్తారండి? ఆఫీస్కి వెళ్తారు, ఇది నేను కూడా మావిడ కూడా అంటూ ఉంటుంది, మీరు ఎప్పుడు లేవరు కూర్చునే తాగుతారు అన్ని ఇక్కడికే తెచ్చి అంతే కదా. ఇవ్వాలి. మరి మేమే కదా అయినా తెచ్చి సరే పెడతాం. ఇప్పుడు పొద్దున్న ఆయన కాఫీ చెప్పినట్టు- పెట్టారండి. ఆయన- కాఫీ దగ్గర నుంచి అని. ఇందాక ఇవన్నీ పక్కన పెడితే పిల్లల కోసం ఎంత నడుస్తాం? కిరణ్ చెప్పినట్టు పరిగెడతాం. మేము రాత్రి పగళ్ళు నడుస్తాం. మరి అదే కిరణ్ గారు చెప్పినట్టు మరి రాత్రి అందుకే అడిగారు ఆయన ఉదయమా రాత్రి అని. నిద్రలో కాదమ్మా, ఇది మెలుకుగా. కరెక్ట్, బాగా కరెక్ట్. అది కరెక్ట్. సూపర్. మెలుకుగా ఉండి నడుస్తాం. దాంట్లో చాలా గూఢార్థం అంటే ఆ ఉంది. సర్వే చేసింది మగవాళ్ళు అయి ఉంటారండి, అందుకనే అలా వచ్చింది. ఏది ఎలా ఉన్నా ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సర్వే చేశారండి. మేము 7,192 అడుగులు అయ్యా మనవి. అది అప్పుడు కాబట్టి. ఇప్పుడు ఇంకోటి ఉందండి, మనతో 7 అడుగులు నడిస్తే కదా సెటిల్మెంట్. వాళ్ళవేమో 5,210 అడుగులు. ఓకే. పిల్లలుగా ఉన్నప్పుడు చెట్ల మీద గొరిల్లాలు. సో గొరిల్లాసు, సో ఇవి ఈ జాతికి, సో ఆంథ్రోపాయిడ్ జాతికి చెందిన ఈ జంతువులు ఆఫ్రికా, ఆసియా ఖండంలోని కీకారణ్యాల్లో ఉంటాయి. గొరిల్లాలు. ఎస్, 2 సార్లు ఏషియా 1951 అండ్ 1982. 1951 తొలి ఆసియా క్రీడ న్యూఢిల్లీ. ఓకే. సో సత్యానంద్ గారు, సో ఆది కూడా అక్కడే, మా ఆది కూడా. సో వైజాగ్లో సత్యానంద్ ఇన్స్టిట్యూట్. ఈయన ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు, ప్లస్ ఊరేగింపు. చాలా మంచి నాటిక అది. ఐ థింక్ వీధి నాటిక అనుకుంటా. అవును. ఊరేగింపు. అలాగే అడవి దివిటి, అలాగే బొమ్మలాట. అది సూపర్ అండి అసలు. అది సో పర్ఫెక్ట్ కింద వాళ్ళ నడిమింటి brother అవునవును, నరసింహారావు, పప్పెట్ అవును. సత్యానంద్. సో తర్వాత ఆయన సహాయ దర్శకుడుగా, నటుడిగా ఇప్పటికి దాదాపు 80 మంది హీరోలు అన్నట. సో తొందరగా ఆయన సెంచరీ. Yes. సత్యానంద్ జీ, వావ్. అండ్ లైక్ యూ సెడ్, నాయని నరసింహారెడ్డి గారు హోమ్ మినిస్టర్. అండ్ ఈయన పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు, పింగళ వెంకయ్య గారు కాదు, పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు. సో నల్గొండ జిల్లా అన్నేపర్తికి చెందిన ఈయన విశాఖపట్నం ట్రెషరీ అధికారిగా ఉన్నప్పుడు 1962లో ఈ ప్రతిజ్ఞ తయారు చేశారు. సో 1964లో జాతీయ ప్రతిజ్ఞ దీన్ని స్వీకరించారు. జనవరి 26, 1965 నుండి దీనిని దేశమంతటా చదువుతున్నారు. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో పైడిమర్రి వెంకట సుబ్బారావు గారికి ఒక వావ్ చెప్తూ, బ్రదర్ మీరు ఎన్ని చెప్పారు? 2, సత్యానంద్ గారు నా ఇది 3 చెప్పారు. 150 మీకు, 150 మనకి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. బుద్ధా సర్క్యూట్ అనే ట్రాక్ ఏ ఆటకు సంబంధించి? ఏ ఆటకా? అని ఏంటో పారేస్తున్నారు కింద. ఏదో వేస్తున్నారు. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 2. భారతీయ చట్టాల ప్రకారం మైనారిటీ తీరాలంటే ఎన్నేళ్ల వయసు ఉండాలి? 18 years. 18 ఏళ్ళు.
క్వశ్చన్ నెంబర్ 3, ఆడపిల్ల అందం అంటే సన్నగా మెరుపు తీగలా ఉండాలి అంటారు. అయితే అమ్మాయిలు ఎంత లా ఉంటే అంత అందం అని నమ్మే దేశం ఒకటి ఉంది. అది ఏ దేశం? ఎప్పుడు ఈ అమ్మాయి వెళ్ళట్లేదట. ఈ దేశం లావుగా ఉంటే లావుగా ఉంటే అందం. ఇంకో 2-3 గంటలు సౌత్ ఉంటుంది. ఆఫ్రికానా Time సార్? up. సౌత్ ఆఫ్రికానా సార్? సౌత్ ఆఫ్రికా, సారీ. క్వశ్చన్ నెంబర్ 4, సాధారణంగా అన్ని జీవుల అరుపులకు ప్రతిధ్వని రావడం సహజం. మ్మ్. అయితే ప్రతిధ్వని రాని అరుపులను అరవగల జీవి ఒకటి ఉంది. అది ఏది? చీమ, నల్లి ఇలాంటి జీవులే కదా అవి కూడా. కామెడీగా అరిస్తే sound రావాలి కదా. రాదు కదా. ఇచ్చేయండి, చదివేస్తా. ప్రతిధ్వని రాదు. సౌండ్ రావాలి, ప్రతిధ్వని Sound రాకూడదు. వస్తుంది కానీ ప్రతి- అది వాళ్ళ ఇంట్లో ఉంటుందా బయట? టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 5, గురజాడ కన్యాశుల్కం ఆధారంగా వచ్చిన సినిమాలో మధురవాణిగా నటించిన హీరోయిన్ ఎవరు? సావిత్రి గారు. సావిత్రి. Yes. క్వశ్చన్ నెంబర్ 6, దుర్గాదేవి రాక్షస రాజైన మహిషాసురుడితో ఎన్ని రోజులు యుద్ధం చేసింది? 9 రోజులు 9. నవరాత్రులు. సో 9 పగలు 9 రాత్రులు, అది ఎలా అనుకున్నా 9 రోజులు. 10వ రోజు మహిషాసురుని విజయదశమి. సంహారం. అదే నవరాత్రి. ఆ చివరి రోజే విజయదశమి. విజయ్. ఓకే, బుద్ధా సర్క్యూట్ అనే ట్రాక్, ఇది ఫార్ములా 1 కార్ రేస్. ఫార్ములా 1, అందుకనే ట్రాక్ 2-3 సార్లు కూడా అన్నాను నేను. ఏంటది సో సార్? ఫార్ములా 1 కార్ రేస్ Car జరిగే race. ట్రాక్. కార్ race. రేస్. కార్ రేస్. ట్రాక్ అనగానే ఈ అమ్మాయి గుర్రం ఉంది ఇందాక. అవును, నేను హార్స్ అన్నా. అదే. ఇది ఢిల్లీకి దగ్గరలోని గ్రేటర్ నోయిడాలోని గౌతమ బుద్ధ నగర్ జిల్లాలో ఉంది. దీన్ని జేపీ స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ గ్రూప్ సంస్థ నిర్మించింది. 2500 ఎకరాల్లో ఉన్న ఈ స్పోర్ట్స్ సిటీలో 874 ఎకరాల్లో $400 మిలియన్ ఖర్చుతో ఈ సర్క్యూట్ నిర్మించారు. సో దీని పొడవు 5.14 కిలోమీటర్స్, 5.14 కిలోమీటర్లు. సో ఫార్ములా 1 కార్ రేస్. సో భారత చట్టాల ప్రకారం 18 ఏళ్ళు. ఇదేంటంటే మౌరిటానియా అనే ఒక దేశం. ఇక్కడ ఏంటంటే అమ్మాయిలను బలిష్టంగా బరువుగా చేయడం కోసం అక్కడ ప్రభుత్వమే ప్రత్యేకంగా స్పెషల్ ఫ్యాట్ క్యాంప్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. Impossible. మనోళ్ళు ఎవరు Impossible to know that. మనోళ్ళు ఎవరు వెళ్ళకుండా చూడాలి. సో మౌరిటానియా. సో వీరి లెక్క ప్రకారం 18 ఏళ్ళు వచ్చే నాటికి అమ్మాయిలు 80 కిలోల బరువు పెరగాలట. అబ్బబ్బబ్బ. వాళ్ళ హెల్త్ కండిషన్ ఏమి? Great. మన వాళ్ళు Husbands కొంతమంది సుమోలో ఉంటారు. పంపించేయచ్చు. అంతే ఉంటుంది మౌరిటానియా. ఇదేంటంటే ప్రతిధ్వని రాని జీవి బాతు. ఓ బాతు. డక్ 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 బాతు డక్ డక్. స్వరపేటికలో ధ్వనిని ఉత్పత్తి చేసే తీరులోని ప్రత్యేకత వల్ల బాతు అరుపులకు ప్రతిధ్వని ఏర్పడదు. సో ఆ బాతు అరుపు గాలిలో త్వరగా కలిసిపోయి ఆ ధ్వని విచ్ఛిన్నమవుతుందట. సో మిగతా జంతువుల అరుపులో కానీ మిగతా అవి జరగదు. సో ఆ బాతు అందునే బక్ 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 ఈయన కొంచెం దగ్గరగానే చెప్పారు ఆన్సర్. ఏమన్నారు? బాతు బాతు అన్నారా? భర్త. అంతే కదా. భర్త అన్న భర్త బాతు. సో సావిత్రి గారు ది గ్రేట్. సో 1955లో వచ్చిన కన్యాశుల్కం సినిమాకి పుల్లయ్య గారు, పుల్లయ్య గారు దర్శకుడు, గిరిసంగా ఎన్టీ రామారావు గారు, బుచ్చమ్మగా షౌకర్ జానిక్ గారు. అవును. నేను స్టేజ్ మీద వేశాను గిరీశం క్యారెక్టర్. రమణమూర్తి గారు చాలా బాగా చేస్తారు. సార్ ఇప్పుడు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుని ఉత్తేజ్ బాబు. ఉత్తేజ్ చేశాడు. ఉత్తేజ్ ఉత్తేజ్, అవును, ఉత్తేజ్ అండ్ ఝాన్సీ. ఉత్తేజ్ ఝాన్సీ. రమణమూర్తి గారు ది బెస్ట్ స్టేజ్ మీద. మెగాస్టార్ అంట అప్పట్లో. సోమయాజు గారు రామపంతులు. సార్ అప్పట్లో మా నాన్న అగ్నిహోత్రావు కాదు, నాన్న లుబ్దాదాన్లు. అప్పట్లో రమణమూర్తి గారు మెగాస్టార్ ఆఫ్ అగ్నిహోత్రావు దానిలేమో కాకరాల గారు చేసేవారు. బట్ గ్రేట్ ఆయన గురజాడప్పారావు గారికి. అండ్ ఫైనల్గా 9. సో ఎన్ని చెప్పారు? 1, 2, 3. లేదు. 1,50,000 తీసుకోమ్మా. సో 3 మాకు వచ్చిన తర్వాత, అంటే 3 క్వశ్చన్స్ మీరు చెప్పిన తర్వాత, పృథ్వీరాజ్ 2.85, కాదంబరి 3.22, జయలక్ష్మి గారు ఒక్క క్వశ్చన్తో ఈ జస్ట్ మిస్డ్ ఇట్. మీరు ఇంకో క్వశ్చన్ చెప్పుంటే మీరు గెలిచేవారు. 3 చెప్పారు కాబట్టి 3.44. అండ్ ఫైనల్గా జస్ట్ 5,000 డిఫరెన్స్తో ఈ ఎపిసోడ్ విన్నర్ 3,49,000తో జ్యోతిరెడ్డి గారు. Aरे करो करो सर जलसा
ऐसा अरे करो సో 3,49,000 బట్ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. మీరు ఇంకొక్కడే ఆ బాతు కొంచెం టఫే. ఓకే, సో బ్రదర్ ఎలా ఉంది టోటల్గా? బ్రహ్మాండం. వావ్. వావ్. అట్ ద సేమ్ టైం ఎన్నో నాగేశ్వరరావు గారి గురించి ఈరోజు నిజంగానే వెరీ టచింగ్. కొంచెం బరువుగా. ఓకే, మళ్ళీ ఆ మూడ్లోకి మూడులోకి వెళ్ళక మళ్ళీ. గాడ్ బ్లెస్. సో జయలక్ష్మి గారు ఎంజాయ్ చేశారా? యా వెరీ గుడ్. సూపర్. జస్ట్ మిస్డ్ ఇట్. బంతులు okay. ఎక్కువ అదే గేమ్. పట్టుకోవడం దట్ ఇస్ ద గేమ్. ఎస్ బ్రదర్. Yes, sir. అంటే వావ్ అనేది మామూలుగా గేమ్ షో అనుకుంటారు. ఇక్కడికి వస్తే తెలియని విషయాలు చాలా తెలుసుకుంటూ మనం ఎన్నో మన అన్ని నేర్చుకుంటాం. పెద్దల ఇన్స్పిరేషన్. ఎస్, ఆల్ ది బెస్ట్. ఇంకా అదరగొట్టి ఇంకా మంచి వేషాలు వేసి థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అండ్ ఫైనల్ గా ద విన్నర్ ఎలా ఫీల్ అవుతున్నారు? రియలీ వండర్ఫుల్. వావ్. వావ్. అదే ఆ బొమ్మలైట్ బాగా. అంటే ఈ పక్క ఏఎన్ఆర్ గారి అభిమాని, ఈ పక్క ఎన్టీఆర్ NTR గారి గారి అభిమాని, అభిమాని. మధ్యలో నేను ఎదురుకుంటా శివాజీ గారి చెప్తున్నాను. అభిమాని. శివాజీ గారి అభిమాని కంటే నాకు సాయి అంటే, సాయిబాబా అంటే ఆ సాయి దర్శనమే వేరు. పంచ ప్రాణాలు నాకు. పక్కన జయలక్ష్మి గారు, ఎస్. Okay. చైల్డ్హుడ్ ఫ్రెండ్. వీళ్ళందరితో కలిసి చేయడం రియలీ వావ్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈరోజు వావ్ ఇంత సక్సెస్ఫుల్గా వెళ్ళడానికి కారణం కూడా ఇలాంటి వీళ్ళందరూ రావడం, ఇందులో పార్టిసిపేట్ చేయడం విత్ ఆల్ ద ఫన్. ఎందుకంటే అందరూ బిజీగా ఉన్నవాళ్ళే, వీళ్ళందరూ వస్తూ ఈ షోని ఇంత సక్సెస్గా ముందుకు నడిపిస్తున్నారంటే వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. వస్తున్న ప్రతి సెలబ్రిటీకి థ్యాంక్స్ చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఆదరిస్తున్న మీకు వావ్ వావ్ వావ్.